విస్తారముగాను ఫలించాలన్నా నీ సొంత చిత్తము చనిపోవాలి. మన సొంత చిత్తం ఎప్పుడైతే చనిపోతుందో మనం ఫలించి అభివృద్ధి పొందుతాము. గోధుమ గింజ చనిపోతే తప్ప అది బహుగా ఫలించదు. ఇప్పుడు దేవుడు ఒక పని కొరకు నేను ప్రతిష్ఠించిన తర్వాత నీ చిత్తం చేస్తావా, దేవుని చిత్తం చేస్తావా? నీ మీద దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఏదేదో చేయాలనుకుంటావు. దేవుని ఉద్దేశం ఏంటంటే నేను ఒక ప్రత్యేక రీతిగా వాడుకోవాలనుకుంటాడు. నేను ఒక ప్రత్యేక స్థితిలో పెట్టాలనుకుంటాడు. నీవేమో 100 మంది ముందు కనబడాలనుకుంటావు, కానీ నా దేవుడు నేను లక్షల మంది ప్రజల ఎదుట నిలబెట్టాలని నా దేవుని ఉద్దేశం. క్షణమాత్ర సంతోషము కొరకు నువ్వు ఆలోచన చేస్తున్నావు, కానీ ముందు జరగబోతున్న భయంకరమైన ఆపద ఎలాంటిది నీ కొరకు పొంచి ఉన్నదో నీకు తెలియదు. కానీ నా దేవుడు చెప్తున్నాడు, నీ చిత్తాన్ని చంపి నా చిత్తాన్ని నెరవేర్చగలిగితే విస్తారముగా నేను నిన్ను ఫలింప చేసి అభివృద్ధి పరుస్తాను. దేవుని చిత్తం నెరవేరాలి, దేవుడు నిన్ను ఫలింప చేయాలంటే నీ చిత్తం ఏమైపోవాలా? ఈ రోజు అది చచ్చును గాక.